కొరపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలుపై వచ్చిన ఫిర్యాదుపై బుధవారం ఎంపీడీఓ భీమేష్ ఏపీఎం శ్రీనివాస్తో కలిసి పాఠశాలలో విచారణ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఆరోగ్యం సరిగ్గా లేనందున నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వంట చేయించడం జరిగిందని, ఇటువంటి తప్పిదం జరగకుండా చూస్తామని తెలియజేశారు. వారం రోజులు గ్రామ సంఘంచే ప్రతిరోజు పిల్లలకు వడ్డించే ఆహారాన్ని చెక్ చేయమని చెప్పారు. లోపాలు ఉన్న వెంటనే గ్రామ సంఘంచే మరొక గ్రూప్ని ప్రతిపాదించి మధ్యాహ్న భోజన పనిని అప్పగించవలసిందిగా గ్రామ సంఘంకు ఎంపీడీఓ భీమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రటరీ, గ్రామ సంఘం అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లలో సరి అయిన వస్తువులు లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను పూర్తి చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జమ్మికుంట మండలంలోని వావిలాల సెక్టర్ పరిధిలో గల ధర్మారం అంగన్వాడీ సెంటర్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి సౌకర్యం లేకపోవడంతో చిన్నారులే ఇంటి వద్ద నుండి ప్లాస్టిక్ బాటిళ్లలో మంచినీరు తీసుకుని వస్తున్నారు. బాత్రూంకు వెళ్లడానికి సరైన వస్తువులు లేకపోవడంతో పాటు ఆ పాఠశాలకు ఆయా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు పిల్లను పంపించడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కరెంటు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడడంతో పాటు అంగన్వాడీ సెంటర్లకు కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయాలని అంగన్వాడీ టీచర్స్ స్వప్న వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సెంటర్లలో చిన్నపిల్లలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యాపిల్ చెప్పుకుంటాము, ఇంకేం చెప్పుకుంటాము, బనానా, కలర్ సెంటర్లో ఆయిల్ వేస్తారు. ఇప్పుడు రోజు పనులు మేమే తీసుకుని మాకు నీళ్ళ సౌకర్యం ఇబ్బందిగా ఉంది సార్. బాత్రూమ్ కూడా పిల్లలకి ఇబ్బందిగా ఉన్నది. మాకు ఆయా తొందరగా రావాలి. కొంచెం సర్వేకి అటు ఇటు పోయినప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు సార్. ఆయిల్ లేక ఇప్పుడు 4 నెలలు అవుతుంది సార్. మేజర్గా మాకు సమస్యలు అంటే కరెంటు ప్రాబ్లం ఉన్నది సార్, నీళ్ళ సౌకర్యం ఇబ్బంది ఉన్నది, పిల్లలకి వాష్రూమ్స్ అవి కూడా ఇబ్బంది ఉన్నది సార్. ఆయా లేక కూడా కొంచెం పనులు ఇబ్బంది అవుతాను సార్. 2 పనులు మేమే చేసుకున్నాడు. ఇంకా వేరే గవర్నమెంట్ చెప్పిన ప్రభుత్వ పథకాల పనులు మేమే కూడా పోవడం జరుగుతుంది సార్. అందువల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడతారు, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు సార్. అంటే సార్ ప్రభుత్వం చేపట్టే పథకాలలో మేడం వాళ్ళు కూడా చేయమనే చెప్తారు సార్. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి చేసే పనులు కాబట్టి కంపల్సరీ చేయాలి సార్, తప్పది, చేసేటే ఉంటుంది సార్. ఈ సమస్యల గురించి మేము ఎప్పటికప్పుడు పై అధికారులకు చెప్తాను సార్. వాళ్ళు కూడా మా దగ్గర రిపోర్ట్ తీసుకుంటారు. కానీ కాకపోతే ఆలస్యమే అవుతుంది సార్ పనులు. ఎప్పటికప్పుడు మేడం వాళ్ళు కూడా రిపోర్ట్ తీసుకుంటారు. మరి నా నీళ్ళు ఉన్నాయా, బాత్రూమ్స్ ఉన్నాయా అని ఎప్పటికప్పుడు కరెంట్ గురించి అయినా ఇప్పుడైనా మమ్మల్ని అడుగుతాం సార్. మేము కూడా చెప్తాము, వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇంతవరకు కాలేదు సార్.